మేడారం భక్తుల రాకతో పులకించింది. మేడారం వైపు దారులన్నీ భక్తుల రాకతో మహాజాతరను తలపించింది. కోరిన కోరికలు తీర్చి అమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు ముందస్తుగానే మేడారం ప్రయాణమయ్యారు. ఒక పక్క మహాజాతర పనులు కొనసాగుతున్నాయి, మరోపక్క భక్తులు భారీగా మొక్కులు చెల్లించడానికి వస్తున్నారు. మేడారం ప్రాంగణం నుండి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. మొత్తం కూడా భక్తుల తాకిడితో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మహా జాతరను తలపిస్తుంది. భక్తులు భారీగా మేడారం చేరుకుంటున్నారు. ఇటు ముందస్తు మొక్కులు చెల్లించాలనే కుటుంబ సమేతంగా వస్తుండటంతో మొత్తం మేడార పరిసర ప్రాంతాలన్నీ కూడా రద్దీగా మారిపోయి ప్రస్తుతం మనం జంపన్న వాగు వద్ద ఉన్నాము. భక్తులు మొదట ఇక్కడ జంపన్న వాగులో ఇక్కడ తల నీలాలు సమర్పించి ఇక్కడే పుణ్యస్నానం చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తారు. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడడం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి వచ్చాము. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు బాగా చేస్తుంది. ఇంతకుముందు పార్కింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది. పార్కింగ్ కూడా మంచి క్లియర్ గా ఉంది. లాస్ట్ టైం మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు వెహికల్ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడక్కడ పంపించేస్తారు. పోలీసులు కూడా అక్కడక్కడ చాలా బాగుంటారు. ఇప్పుడైతే ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఎవరికైతే ఇబ్బంది అయితే లేదు. మాకైతే చాలా మంచిగా అనిపించింది. రాబోయే 15 రోజుల్లో 10-12 రోజుల్లో ఇది మన సమ్మక్క మెయిన్ జాతర ఉంది కదా, అప్పుడు పబ్లిక్ వచ్చి ఇబ్బంది పట్టే అవసరం అయితే లేదు. ఇప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జై సమ్మక్క సారక్క జాతరకి జై. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మేము జనగాం జిల్లా నుంచి వచ్చినామండి. దేవరపల్లి మండలం మొన్పాడు విలేజ్. ప్రతి మేడారం జాతరకు మేము కంపల్సరీ వస్తాం. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ తల్లి, మహిమగల్ల తల్లి, మొక్కులు ఏ మొక్కుకున్నా మొక్కు నెరవేరుస్తుంది తల్లి. ఆ నమ్మకంతో ప్రతిసారి జాతరకు రావడం జరుగుతుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా చేసింది ఏర్పాట్లు, ప్రభుత్వం దృష్టే కాదు కానీ పోయినసారి కన్నా కూడా కొద్దిగా బెటరే ఉన్నాయి. కానీ ఈసారి వాగు వస్తే బాగుండని మా ఆలోచన. వాగు వాటర్ జంపన్న వాగు రాలేదు, అన్ని వసతులు అయితే బాగానే ఉన్నాయండి. ఉదయం నుంచి కూడా భక్తులు ఇటు భారీగా కూడా రావటము, వారంతా కూడా కుటుంబ సమేతంగా మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మొత్తం కూడా వరుస సెలవు దినాలు కావడం కారణం, దానికి తోడు ముందస్తుగానే మొక్కులు చెల్లించుకోవాలనే ఉద్దేశంతోనే అధిక సంఖ్యలో భక్తులు అయితే వస్తున్నారు. ఇటు అధికారులు కూడా 2 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అయితే అంచనాకు వచ్చారు. ఈ రోజే 2 లక్షలకు పైగా వస్తారు. వరుసగా కూడా సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలో భక్తులు వచ్చే విధంగా ఉంది. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, మరో పక్క భక్తులు దర్శనానికి కూడా భారీగా వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగా జరుగుతున్నాయి. మంచిగా చేసింది ప్రభుత్వం. అన్ని రకాల బాగా మాకు సౌకర్యం జరుగుతున్నది. సూపర్ గా ఉన్నది. అప్పటికంటే ఇప్పుడు చాలా బాగున్నది. అమ్మవారు మాకు మంచిగా దర్శనం అయింది. అన్ని రకాల అభివృద్ధులు కూడా మంచిగా జరుగుతున్నాయి. భక్తులైతే ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర, ఒరిస్సా, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తున్నారు. అమ్మవార్లను దర్శించుకొని ఇటు నిలువెత్తు బంగారాన్ని కూడా సమర్పిస్తున్నారు. భారీగా భక్తులు వస్తున్న నేపథ్యం మనం చూడొచ్చు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ. ఎలా ఉంది ఇక్కడ? చాలా రష్ ఉంది, చాలా బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి, కాకపోతే ఇంకొంచెం ఎక్కువ చేయాలి. అంటే మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ చేయాలి. అంటే ఇంత రష్ ఉంది కాబట్టి కొంచెం జనాలకు ప్రాబ్లం అవుతుంది, కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ చేస్తే బాగుంటది. మనం సమ్మక్క గద్దెల ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ గద్దెల వద్ద కూడా భారీగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటూ కుటుంబ సమేతంగా అయితే ఇక్కడ పాల్గొంటున్నారు. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎలా ఉందండి ఇక్కడ? చాలా బాగుంది, కానీ ఈ జనం ఇప్పటి చేత ఇంత ముందు ఇప్పుడు చేసే పని ఏదో 4 నెలల ముందు చేస్తే బాగుండేదని. ఇప్పటికే జనం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ చేసే పని ఏదో ఇంకొక నెల ముందు 2 నెలల ముందు చేస్తుంటే బాగుండేదని అందరూ భక్తులు చేస్తున్నారు. మంచిగానే ఉన్నది, జాతర మంచిగా జరుగుతుంది. భక్తులు చాలా మంది వస్తున్నారు. అన్ని అంటే బయట నుండి చాలా మంది వస్తున్నారు. అంటే చేసే ప్రభుత్వం మంచిగానే చేస్తున్నది, కానీ కొంచెం భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే కొద్దిగా ఈ టైంలో చేయడం అనేది కొంచెం ఇబ్బంది పడతారు. అంటే అంతా తల్లిదయ వాళ్ళు అందరూ మంచి కోరుకోవాలనే ప్రభుత్వం మంచి చేస్తుంది. భారీగా వస్తున్న భక్తుల తాకిడితో అయితే మొత్తం గద్దెల ప్రాంగణం మొత్తం కూడా భక్తుల కిక్కిరిస్తూ అయితే ఉంది. ఇక్కడ మొత్తం మేడారం మొత్తం కూడా జన జాతరను తలపిస్తుంది. వస్తున్న భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జన జాతరను ఇప్పటికే తలుస్తున్నాయి. మేడారం మహాజాతరకి ముందస్తుగానే భక్తులు రావడంతో మొత్తం మేడారం ప్రాంగణం మొత్తం కూడా ఇటు భక్తులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు.